నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. సో, ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది తింటూ ఉంటారు ఈ ఫుడ్ అనేది ఓట్స్. సో, చాలామందికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ హెల్త్ కాన్షియస్ కానీ లేకపోతే వాళ్ళ గోల్స్‌కి కోసం బరువు పెరగడానికో, తగ్గడానికో లేకపోతే బ్లడ్ షుగర్ రైజ్ అవ్వకుండా ఉండడానికి లేకపోతే బీపీ నార్మల్‌గా ఉండడానికనేది ఓట్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, వీళ్ళు ఏం చేయాలి అంటే ఆహ్, ఓట్స్ అనేది మంచిదా? కాదా? ఫస్ట్. ఓట్స్ డెఫినెట్‌గా మంచిదండి. కానీ ఎలాంటి ఓట్స్ కొంటున్నాం అనేది చూసుకోవాలి. మార్కెట్‌లో యాక్చువల్లీ చాలా రకాలు ఓట్స్ దొరుకుతాయి. కానీ చాలా మందికి తెలీదు. సో, ఓట్స్ అనేది మార్కెట్‌లో చాలా రకాలుగా దొరుకుతాయి. అండ్ ఏ రకం కొంటున్నారో డెఫినెట్‌గా ప్యాకెట్ చూసి కొనుక్కోండి. సో, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 3 రకాలైతే చాలా కామన్‌గా దొరుకుతాయి మనకి. ఒకటి ఇన్‌స్టంట్ ఓట్స్ అని దొరుకుతుంది. ఇంకొకటేమో రోల్డ్ ఓట్స్ అని దొరుకుతది. ఇంకోటి స్టీల్ కట్ ఓట్స్ అని దొరుకుతాయి. సో, మీరు నెక్స్ట్ టైమ్ ఓట్స్ కొంటున్నారంటే ఈ పేరు మాత్రం డెఫినెట్‌గా ఓట్స్ ప్యాకెట్ మీద చూసుకోండి. సో, చాలామంది అయితే ఇన్‌స్టంట్ ఓట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే ఓట్స్ ఉప్మా అని ఒక ప్యాకెట్ లేకపోతే ఓట్స్ టాంగీ ఓట్స్ అని ఇట్లా వెరైటీ పేరులతో యాడ్ చేసి వస్తూ ఉంటాయి. సో, వీటిలన్నిట్లో ఏది బెస్ట్ కాదు ఆర్ ఏది యాక్చువల్లీ మంచిది కాదు. సో, ఫస్ట్ మంచిది ఏది అంటే రోల్డ్ ఓట్స్. ఎందుకంటే అది ఫుల్ ఓట్స్ గ్రెయిన్ మొత్తం ఆ ధాన్యం మొత్తం ఉంటది. ఆ రోల్డ్ ఓట్స్‌లో అనేది. సో, ఆ ఓట్స్ గ్రెయిన్‌ని జస్ట్ ఇట్లా ఫ్లాట్‌గా చేసి అమ్ముతారనమాట. సో, దీంట్లో మనకి ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది వేరే రకాలతో పోలిస్తే. అండ్ ఇవి తినడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఉంటది కానీ ఆహ్, మనకి హానికరం అయితే కాదు. నెక్స్ట్ రోల్డ్ ఓట్స్ తర్వాత స్టీల్ కట్ ఓట్స్. ఈ స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిదే. ఆల్మోస్ట్ రోల్డ్ ఓట్స్ లాగానే సేమ్ ఇది. సో, స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిది. సో, స్టీల్ కట్ ఓట్స్ అంటే ఓట్స్‌ని కట్ చేసి అమ్ముతారు. మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు. సో, కొంచెం మీడియం సైజ్‌లో ఉంటుంది కాబట్టి స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇన్‌స్టంట్ ఓట్స్ అండ్ ఈ ఓట్స్ ఉప్మా ప్యాకెట్స్. ఈ 2 యాక్చువల్లీ అస్సలు మంచిది కాదు. ఇన్‌స్టంట్ ఓట్స్ ఎందుకు మంచిది కాదు అంటే, ఇప్పుడు మనకి ఈ రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ తయారు చేసి ప్యాక్ చేస్తున్నప్పుడు, మనకి మిగిలిపోయే ఆ పొడి, ఆ డస్ట్ అది ఇన్‌స్టంట్ ఓట్స్ ప్యాకెట్స్‌లో వేస్తారనమాట. అందుకనే అది చాలా చిన్న చిన్నగా ఉంటది అండ్ పొడిలాగా ఉంటుంది. సో, దీనివల్ల మనకి ఆ పీచు పదార్థం ఉండదు. ఓట్స్‌లో జనరల్లీ ఉండే గ్లూకెన్ అనే ఒక న్యూట్రియంట్ ఉంటది. అది ఉండదు. అండ్ విటమిన్స్ అనేవి అన్నీ పోతాయన్నమాట. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఒక హానికరం ఇది ఏంటంటే నాట్ బెనిఫిషియల్ థింగ్ ఏంటి అంటే ఈ ఇన్‌స్టంట్ ఓట్స్‌తో కార్బోహైడ్రేట్ మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. స్టార్చ్ గంజి అనేది ఎక్కువగా ఉంటది. అందుకనే మనం ఈ ఇన్‌స్టంట్ ఓట్స్ తయారు చేసినప్పుడు ఒక గంజిలాగా వస్తది మనకి. సో, దానివల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ మళ్ళీ ఎక్కువగా అవుతాయి. సో, ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో, డెఫినెట్‌గా ఓట్స్ తినేవాళ్ళు ఈ ఇన్‌స్టంట్ ఓట్స్ మాత్రం డెఫినెట్‌గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా ఓట్స్ అనేది ఇన్‌స్టంట్ ప్యాకెట్స్, ఇన్‌స్టంట్‌వి ఇది మాత్రం డెఫినిట్‌గా వద్దు. ఎందుకంటే ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో జస్ట్ హాట్ వాటర్ ఏసి యాడ్ చేసి కుక్ చేసుకొని తినేయొచ్చంటారు. అంటే ముందే వాళ్ళు కుక్ చేసి అమ్ముతున్నారు. ముందే కుక్ చేసి అమ్ముతున్నారంటే డెఫినిట్‌గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అండ్ ఉప్పు అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు. అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఎక్కువగా యాడ్ చేస్తారు. ఇవి బాడీకి చాలా చాలా హార్మ్‌ఫుల్. సో, డెఫినిట్‌గా ఈ ఇన్‌స్టంట్ ఉప్మా, ఓట్స్ మాత్రం డెఫినిట్‌గా అవాయిడ్ చేయండి. బీపీ ఉన్న వాళ్ళైతే డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ బరువు ఎక్కువున్న లేకపోతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్ మాత్రం డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. వాళ్ళకి కూడా వీటిలతో మంచిది కాదు. సో, ఆహ్, బీపీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఎక్స్‌ట్రా సాల్ట్ ఉంటది దీంట్లో కాబట్టి బీపీ ఎక్కువ పెరిగిపోతుంది. సో, ఈ ఈ ఇవి ఈ 2 వెరైటీస్ అయితే డెఫినిట్‌గా అవాయిడ్ చేయండి. మరి ఉప్మా చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ రోల్డ్ ఓట్స్ కానీ, స్టీల్ కట్ ఓట్స్ ఈ 2 వెరైటీస్‌తో డెఫినిట్‌గా ఉప్మా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ఓట్స్ కొంచెం ఒక్కసారి ట్యాప్ కింద తడిపేసి, వాటర్ కింద తడిపేసి, మీరు ఉప్మాలాగా చేసుకుంటే వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ ఏ టైం తినొచ్చు. చాలామంది
డిన్నర్ మానేసి ఓన్లీ ఈ ఓట్స్ పారిజ్ అంటే గంజిలాగా, జావలాగా, ఓట్స్ జావలాగా చేసుకొని తింటున్నారు. డెఫినెట్‌గా అది చేయకూడదండి. డిన్నర్‌కైతే డెఫినెట్‌గా అవాయిడ్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌కైతే పర్వాలేదు. అండ్ జావలాగా కాకుండా ఇప్పుడు చాలా వెరైటీగా ఓవర్ నైట్ ఓట్స్ అని ముందు రోజు నైటే పెరుగులో కానీ, పాల్లో గానీ సోక్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటున్నారు. సో, అలా తినడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. జావలాగా ప్రిపేర్ చేసుకోకుండా. ఆర్ ఈ రోల్డ్ ఓట్స్‌తోనే బ్రేక్‌ఫాస్ట్‌తో మంచిగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఉప్మాలాగా చేసుకోండి. అలా కాకుండా లేకపోతే మీరు చపాతీ పిండిలో కొంచెం ఓట్స్ ఒక్కసారి మరీ ఎక్కువ పెద్దవి కాకుండా కొంచెం చిన్నవుంటే చపాతీ పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకుంటే ఇంకా మంచిది. అప్పుడు మీకు పీచు పదార్థం అనేది రోటీస్‌లో కూడా ఇంకా ఎక్కువవుతుంది కాబట్టి, సో, మీకు బ్లడ్ షుగర్స్ రైజ్ అవ్వడం కానీ, లేకపోతే బరువు ఎక్కువ పెరగడము, ఇట్లాంటి ఇబ్బందులనేవి ఏమీ ఉండవు. సో, ఓట్స్ కూడా మీరు ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారో, ఎలాంటి వెరైటీ తీసుకుంటున్నారో డెఫినిట్‌గా చూసుకొనే తీసుకోండి. అండ్ డిన్నర్‌లో ఎందుకు తీసుకోకూడదు అంటే, మనకి హోల్‌సమ్ మీల్ అనేది తీసుకోవాలి. డిన్నర్ ఎప్పుడైనా ఫుడ్ మామూలుగా మనం తినే ఇడ్లీ, దోస లేకపోతే చపాతీ, కూర ఇట్లాంటివి మానేసి ఓన్లీ గంజి అలాంటివి తాగితే బరువు పెరుగుతారు కానీ బరువు తగ్గరు. ఆల్సో బ్లడ్ షుగర్స్ కూడా నైట్ టైమ్ నిద్రలో రైజ్ అవ్వచ్చు, తగ్గదు. సో, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఓట్స్ పారిజ్ కానీ, ఓట్స్ జావ కానీ డిన్నర్‌లో మానేసి బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే పర్వాలేదు. పిల్లలకి ఇవ్వచ్చా అంటే డెఫినెట్‌లీ పిల్లలకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేని పిల్లలకైతే డెఫినెట్‌గా ఏ టైం అన్నా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ పెద్దవాళ్ళు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు చూసుకుంటూ మీరు ఎలాంటి ఓట్స్ కొంటున్నారో కొనుక్కొని తీసుకోవచ్చు.